అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 20 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మిరపకాయల్ని వేయించి తీసి పక్కేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కేజీ టమాటాలను వేసి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ టమాటాలు కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రోటిలో వేయించుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా దంచుకొని తర్వాత కొద్దిగా చింతపండు, కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి అవి కూడా మెదిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసి మెత్తగా రుబ్బేసుకొని కడాయిలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత నెయ్యి మొత్తాన్ని పచ్చడిలోకి వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకే కాదు, ఇడ్లీ, దోశ, గార ఇలా టిఫిన్స్లోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. నెయ్యి వేసాం కాబట్టి ఇంకా పోపు పెట్టాల్సిన పని కూడా ఉండదు. తక్కువ స్పైస్తో పిల్లలు కూడా తినేయచ్చు. మరి మీరు ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.